క్రీస్తునందు సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునకు ప్రీతికరమైందో గమనించుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని. గతంలో మనం చీకటి వారం, మన గత జీవితం చీకటిని సూచిస్తుంది. కానీ వర్ధమాన జీవితం, భవిష్యత్తు వెలుగును ప్రతిబింపజేయాలి. వెలుగు సంబంధుల వలె మనం కనబడాలి. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన చీకటి లేనివాడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం ప్రతిదినం ఆయనలో వెలుగు ఉన్న ప్రకారం మనం కూడా ఆ వెలుగును ప్రతిబింబింపచేస్తూ వెలుగు సంబంధుల వలె జీవించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వెలుగుగా ఉండడము అంటే ఏంటి అంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం అనే మాట మనం చూస్తాం. అనగా వెలుగు సంబంధులు ఎలా ఉంటారు అంటే పరిశుద్ధంగా ఉంటారు. వారి జీవితము, వారి ప్రవర్తన, వారి అంతరంగము, వారి బాహ్య జీవితము పరిశుద్ధతతో నిండి ఉంటుంది. అపవిత్రతకు ఏమాత్రము చోటు ఇవ్వక పవిత్రమైన మాటలు మాట్లాడడం, పవిత్రమైన చూపులు కలిగి ఉండడం, పవిత్రమైన జీవన విధానాన్ని కలిగి జీవించడమే పరిశుద్ధతకు చిహ్నం. ఆ పరిశుద్ధమైన జీవితం వెలుగును ప్రతిబింబిస్తుంది. రెండవది ప్రేమతో నడుచుకోవడం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకని యందు ఒకడు ప్రేమించుకోవాలని, ఒకని యెడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలని నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది. ఈ క్రొత్త ఆజ్ఞ ఏం చెప్తుంది? ఒకరి యెడల ఒకరం ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. ఇది వెలుగు సంబంధులు కలిగి ఉండవలసినటువంటి లక్షణం. వెలుగు సంబంధులలో ప్రేమ ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే వెలుగు ఫలాలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో రాయబడింది. వెలుగు ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం అనే విషయాలు రాయబడి ఉన్నాయి. వెలుగు సంబంధులు ఏం కలిగి ఉంటారు? వెలుగు ఫలాలను ఫలిస్తారు. ఇవి మన జీవితంలో మనం ఉన్నప్పుడు లోకమునకు మనం వెలుగుగా ఉంటాం. లోకంలో మనం ప్రకాశిస్తాం. ఈ వెలుగు ఇతరుల మీద కూడా ప్రకాశింపచేస్తుంది. దేవుని వాక్యం చెబుతుంది, మీ సత్క్రియల ద్వారా మీ సత్క్రియలను ప్రకాశింపనీయండి. మీరు ఇతరుల మీద ప్రకాశించబడినప్పుడు ఆ వెలుగును చూసి మీ తండ్రిని వారు మహిమపరుస్తారు అని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత మనలో ప్రతిబింబించినప్పుడు, అలాగే ప్రేమ మనలో ప్రతిబింబించినప్పుడు, అలాగే వెలుగు ఫలాలు మనలో ప్రతిబింబించినప్పుడు మన లోకానికి, కుటుంబానికి, మన జీవిత భాగస్వామికి, మన పిల్లలకు, సమాజానికి మనం వెలుగుగా ఉంటాం, వెలుగు సంబంధులుగా ఉంటాం. అలా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం గనుక గమనిస్తే హేబేలు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు, ఎలాంటి అర్పణ చేశాడు? దేవునికి ప్రీతికరమైంది ఇచ్చాడు. అందుకే హేబేలు, కయీను ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళి అర్పణలు అర్పించినప్పుడు దేవుడు హేబేలును అంగీకరించాడు. మరి ఆయన పని మనకు కనబడుతుంది. దేవుడు దాన్ని మెచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, చీకటి క్రియలు ఏం చూపిస్తాయి? అసత్యం అనగా అబద్ధాలు ఆడడం. నీ జీవితంలో అబద్ధం ఆడుతూ ఉన్నావంటే నువ్వు వెలుగు సంబంధివి కావు. ద్వేషం, ఒక వ్యక్తి మీద నువ్వు ద్వేషాన్ని కలిగి ఉన్నావంటే వెలుగు సంబంధివి కావు. అసహనం, లోబి, ఈ గుణాలు ఉన్నాయంటే మనం ఇంకా చీకటిని ప్రతిబింబిస్తున్నామని. ప్రేమను, నిజాయితీని, సహనాన్ని, విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాము అంటే
మనం వెలుగును ప్రతిబింబిస్తున్నామని. అందుకే రాత్రి గడిచింది, పగలు సమీపంగా ఉంది. మనం చీకటి క్రియలను విడిచి వెలుగును మనం ఆయుధాలుగా ధరించుకుందామని అపోస్తలుడైనటువంటి పౌలు రోమికి రాసిన పత్రికలో రాశాడు. మన జీవితం ద్వారా వెలుగు ప్రసరించాలి, వెలుగు ప్రతిబింబించాలి, అది ఇతరుల మీద కూడా ప్రకాశింపచేయాలి. అలాంటి వెలుగు కలిగిన జీవితాన్ని మనం కలిగి లోకానికి వెలుగై, మన ప్రభు వెలుగు గనుక మనం కూడా వెలుగై నడుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవే సత్యవంతుడైన వెలుగై ఉన్నావు. నిన్ను అనుసరించేటప్పుడు మా జీవితంలో చీకటిని నశించున్నట్లు చేయండి. మా మాటలు, ఆలోచన, ప్రవర్తన అన్నీ నిన్ను మహిమపరిచేటట్లుగా ఉన్నట్లు సహాయం చేయండి. మేము వెలుగు సంబంధుడిగా నడుచున్నట్లు మార్పు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.